45 వరకు ఉత్తర పరిస్థితి రీతిగా చదువుతాం. నేను క్వశ్చన్ చదువుతాను, మీరు క్వశ్చన్ చదవండి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన హృదయాక్రమంలో ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్రాలనున్న ఆమెకు ఇది 6వ మాసము. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అతడు దూత ఆమె ఎదురు వెళ్ళెను. జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ వందనం చేసెను. స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశ్రయింపబడును. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. నమ్మిన ఆమె నమ్మితే ధన్యత. దేవ సహాయకులు మరోసారి ప్రార్థనలు ఇచ్చి. ప్రేమగల మా తండ్రి, శాశ్వతుడైన దేవుడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు, విడువాక కృప చూపారు. నీ కొందనాలు. ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చారు. తిరిగి దేవా పరిశుద్ధ శరీర రక్తం దగ్గరికి వస్తూ ఉన్నా. మీరే మమ్మల్ని కనికరించండి, కాపాడుతురండి. వాక్యాన్ని దీవించండి, చదివిన వాక్య లేఖనాలను దీవించండి, చెప్పబోయే వాక్యాన్ని కూడా దీవించండి. దేవా తిరిగి 1 కొరింథీ 11:28 కూడా మాకు దీవెనకరంగా చేయండి. వినే చెవులు, గ్రహించే హృదయం అనుగ్రహించండి. ఈ మాటలు విత్తబడుతున్నప్పుడు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయపడుతురండి. చెవియొగ్గి ఆలకించి వాటి ప్రకారము నడుచుకునే జీవితము దేవా ఈ చిన్న మందకు దయచేయండి. కృపతోడుగా ఉంచండి. శబ్దంత్రాలు, పవరు, ఓ మా తండ్రి లైవ్ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసుని యొక్క కంఠమును మీ బోరుగా వాడుకోండి. తెరువబడిన ఆకాశం నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే మన్నాను కురిపించారో ఈ వాక్యమైన మన్నాను మా కొరకు కురిపించండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క శరీర రక్తములు మన మధ్య ఉన్నాయి. అది ప్రభువారు సిలువకు వెళ్ళే ముందు కూడా తన 12 మంది శిష్యులను దగ్గర పెట్టుకుని పస్కాను ఆచరించారు. ఆయన రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం అని చెప్పాడు. ఇది మీ కొరకైనా నా శరీరం అన్నాడు. ఇది మీ కొరకైనా చిందింపబడుచున్న నా రక్తం. మీ కొరకైనా నా శరీరము, మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం. అంటే దేవుని ప్రజల కొరకు శరీరాన్ని ఇచ్చాడు, దేవుని ప్రజల కొరకు ఆయన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు. అది వాస్తవం. అంటే అంటే ప్రజలందరి కొరకు ప్రభువుని ఎరగాలని. ఎందుకంటే దేవుడే ఈ ప్రపంచాన్ని నిర్మించాడు, ప్రపంచ నిర్మాణకుడు, సృష్టికర్త. ఈ ప్రపంచంలో ఆ దేవుడు సృజించిన దానికనే మనమున్నాం. అందరూ అంతటను రక్షించబడాలని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కోసము ఇచ్చినాడు. అది వేరొకరి కోసం కాదు. అలాంటి శరీర రక్తంలో ఏకేమిచ్చే ముందు, లేక ఆ శరీరాన్ని పట్టుకునే ముందు, లేక ఆయన రక్తము త్రాగే ముందు మనమేమై ఉన్నామో మన జీవితాన్ని పరీక్షించుకోవడము చాలా అవసరం. పరీక్ష లేకుండా దాంట్లో చేయవేయకూడదట. 1 కొరింథీ 11:28 మనం ఇప్పుడు చదువుతాం కదా, కనస్థమైపోవడం వాక్యం చదవండి, చెప్పండి. బైబిల్ లేకుండా వెరీ గుడ్. తప్పు లేకుండా చెప్పిన వాళ్ళందరినీ ప్రభు దీవించాడు. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలా? తను తానే పరీక్ష చేసుకోవాలి.
పరీక్ష లేకుండా దాంట్లో చేయకూడదు. పరీక్ష లేకుండా చేయవేస్తే మీలానికి బలహీనుడు రోగులు అంటాడు, చాలా మంది నిద్రిస్తున్నారు. పనిష్మెంట్ కూడా ఉంది. పరీక్ష లేకుండా చేయవేసుకుంటే పనిష్మెంట్ కూడా ఉంది. రోగాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. నిద్ర అంటే చావడమే. దాన్ని క్రైస్తవ బైబిల్ చెప్పేది ఏంటంటే మరణాన్ని మరణంగా చావని చెప్పదు, నిద్ర అంటది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళంతా నిద్రపోతున్నారు కానీ వారు చావులు ఎందుకంటే ఆత్మ బ్రతికుండదు. బ్రతికుండగా చచ్చిపోయాక ఎలా చెప్తారు? అందుకే చచ్చిపోయిన మనుషులు నిద్రపోయింది అని చెప్పేదే బైబిల్. ఇది రివర్స్ కాదు, సత్యం. ఇది అక్షరాల సత్యం. దేవుని మాట నిరర్ధకమో కాదు. ఎందుకంటే దేవుని నమ్మినా వాడు బ్రతికి, చచ్చిన తర్వాత భూమి మీద బ్రతికే ఉంటాడు. దేవుని నమ్మకపోయినా బ్రతికే ఉంటాడు. కానీ రెండు కారణాలు, రెండు విధానాలు ఉన్నాయి, రెండు మార్గాలు లేక రెండు దారులు ఉన్నాయి. దేవుని నమ్మిన వాడేమో పరదేశి పోతే, మోక్షవాక్యం పోతే, దేవుని నమ్మని వాడు ఎక్కడ పోతాడంట? పాతాళమైన అగ్నిగుండంలో పోతాడు. అది మాట. సరే, వీటి గురించి నేను అంత వివరణ ఇవ్వలేను. కానీ ఇప్పుడు మనము పరీక్ష చేసుకోకపోతే, అనాలోచనగా తీసుకుంటే 3 రోగాలు ఏం చెప్పండి? రోగములు, బలహీనతలు, ఫైనల్ ఏంటి? సావడం మాట. మనకు అవసరం అది. నువ్వు చావకూడదు, నువ్వు బ్రతకాలని. ఆ రక్షణ సుఖమైన యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమైంది? భూమి మీద జీవించాడు ఆయన. క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం చరిత్ర 2 భాగాలుగా చేయబడుతూ వచ్చింది, విభజించబడుతూ వచ్చింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు సగం. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. పూర్వం ఉన్న దేవుడు ఈనాడు కూడా అదే. సరే, ఇక్కడ మనం చదువుకునే భాగంలో ఇప్పుడు క్రీస్తును లేక ఆయన శరీరంలో పాలు పొందే నీవు నేను కూడా పరీక్షతో దానిలో పాలుభాగుతూ ఉన్నాను. మనం ఇప్పుడు మరి 6వ వర్తమానం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మరియా, ఆమె తల్లిదండ్రుల పేరు ప్రస్తావించలేదు కానీ ఆమె పేరు మాత్రము మరియా. ఆమె ఎలాంటిది? కన్యక. ఆమె కన్యక. ఇప్పుడు గాబ్రియేలు దూత చెప్తూ వచ్చింది. ఏమని మాట్లాడుతూ వచ్చింది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 26. 6వ నెలలో గాబ్రియేలు దూత, దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడు యోసేపు అను పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు ఇక్కడ మరియమ్మ కన్యకగా కనబడుతుంది. రెండవది 28వ చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమె దయాప్రాప్తురాలా నీకు శుభము. రెండవది ఏం కనబడుతుంది అంటే దయకు ప్రాప్తురాలుగా కనబడుతుంది. మీకు అర్థమైందండి? దయకు లేక దయ పొందిన స్త్రీగా కనబడుతుంది. మూడవది చూద్దామా? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అంటే దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, 4వది చూద్దామా? 29వ వచనం లేక 30వ వచనం చూడండి. 30వ వచనం. మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇక్కడ దేవుని ద్వారా కృప పొందిన స్త్రీగా కనబడుతుంది. 5వది చూద్దామా? 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ము కొండ కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 5వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మను పొందుకున్న స్త్రీగా కనబడుతుంది. ఈ బైబిల్లో మొట్టమొదటిగా ఈ నూతన నిబంధనలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్న స్త్రీ ఎవరంటే మరియమ్మే. రెండవదిగా పరిశుద్ధాత్మను పొందుకున్న స్త్రీ ఎవరంటే చెప్పండి. ఎవరు చెప్తున్నారు? ఎవరన్నారు? చూపించాను, సిగ్గుపడండి. ఎవరు? దాని ప్రాబ్లం ఉంది. రెండవదిగా నూతన నిబంధనలో పరిశుద్ధాత్మను పొందిన స్త్రీ ఎవరంటే ఎలిజబెత్. ఎలా పొందింది? మనం చదువుతాం కదా ఇప్పుడు. 36వ వచనంలో
దూత చెప్తూ వచ్చినాడు, మరియా నీవు కన్యకవే, చాలా మంచి బిడ్డవు. అసలు కన్యక అంటే అర్థం ఏంటి? కన్యక అంటే అర్థం ఏంటి? వివాహం కాకపోతే కన్యక అయిపోతుందండి? వివాహం కావాలంటే కన్యకలేనా? పెళ్లి కావాలంటే కన్యకలేనా? ఎవరున్నారండి పెళ్లి కాలంలో? కన్యకలకి ఎవరున్నారు అన్నారా? చాలా మంది యవన బిడ్డలు పాడైపోతున్నారు, వారు కన్యత్వం లేదు. వివాహం కాకపోతే కన్యక కాదు. మీకు అర్థమైందా? కన్యక అంటే చదవండి, ఆది కాండము 24 అధ్యాయం 16 వస్తుంది. ఎవరికి తీసుకోవాలి త్వరగా? Genesis chapter 24:16. త్వరగా. ఆ చిన్నది మీకు చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను. అది కన్యక అంటే ఏ పురుషుడు కూడా టచ్ చేయనిదే కన్యక, అంటే కూడదే కన్యక. మీకు అర్థమైందా? రెప్పా గురించి రాయబడుతూ వచ్చింది కన్యక విషయం. ఆమె కన్యక రాశాడు, రెప్పా కూడా కన్యక. ఎందుకు కన్యక అయింది? కన్యక లక్షణాలు ఉన్నాయి. రెండవది ఒరిజినాలిటీ. ఏ పురుషుడు కూడా ఆమె ఏం చేయలేదు, కూడలేదు. ఏ పురుషుడు ఆమె దగ్గరికి పోలేదు, ఏ పురుషుడి దగ్గరికి ఆమె పోలే. అందుకే ఆమె చక్కనిది. ఆ కన్యక ఎలా ఉందంట? అలాంటి కన్యక, చక్కని కన్యక. అర్థమైందా? చెరుపబడింది, పెళ్లి కాకపోయినా చెరుపబడి స్త్రీలు ఉన్నారు. వాళ్ళ కన్యకలు కాదు. అసలు దేవుడు వారిని మెచ్చుకోడు. అర్థమైందా? దేవుడు వారిని అంగీకరించడు. కన్యక అంటే ఏ పురుషుని కూడా చేరనిదే కన్యక. నిజమే. ఈ కన్యకలో నిజముగా మనం చూస్తాము, ఎక్కడికి వచ్చింది ఎవరిమే? గబ్రియలను దేవదూత వచ్చి నీవు కన్యకవు, మరియంతో మాట్లాడుతుంది వచ్చింది. కన్యక, ఆ కన్యక పేరు మరియా. కన్యక నువ్వు భయపడకు, నువ్వు దయాప్రాప్తురాలవైపోయావు. ఎందుకంటే కీర్తన గ్రంథం 45 అధ్యాయము చదవండి, 11వ వచనం అనుకుంటా. Psalm chapter 45:11. నీ దయనొందిన స్త్రీలు. ఎన్నో వచ్చినాం అది? అంతసేపు తీసినారు కీర్తనలు. 9వ వచనమా? చదవండి. 9వ వచనం అంట, చదవండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలే. అంటే దయ పొందితే రాజకుమార్తెలే ఉంటారు. రాజకుమార్తెలు అంటే మాటలా? రాజకుమారికి ఉన్న వైభవం మనకు ఉంటుందా? చెప్పండి. ఆమెకు ఉన్న సెక్యూరిటీ, ఆమెకుండే చెలికత్తెలు, పనివారు, ఎంత హై పొజిషన్ ఉంటుందండి రాజకుమార్తెలకి. దేవుని దయ పొందిన వాళ్ళు రాజకుమార్తెలే, పరమరాజు దేవుడే. అందుకే ఈ మరియమ్మ దేవుని దయ పొందుకుంటూ వచ్చింది, రాజకుమార్తె. మీకు అర్థమైందా? వాస్తవానికి మనం చూస్తే ఆ మరియమ్మ ఇప్పుడు రాజుకు లేక క్రీస్తుకు గర్భం ఇచ్చింది, క్రీస్తును కంటూ వచ్చింది. నిజము ఆ మాట మాత్రం. అయితే ఇప్పుడు మరియమ్మ క్రీస్తుకు తల్లి. యేసుప్రభు ఎవరు కుమారుడు అంటే మరియమ్మ కుమారుడు. అందుకే వాళ్ళు అన్నారు, ఈమె పలానా మరియమ్మ కుమారుడు కాడా, యోసేపు కుమారుడు కాడా, మాకు చెప్తాడేంటి? అర్థమైందా? ఎవరి కుమారుడు? మరియమ్మ కుమారుడు. అయితే మరియమ్మకు కుమారుడయ్యండి, మరియమ్మకు దేవుడిగా ఉన్నాడు. నీకు అర్థమైందా? మరియమ్మకు కుమారుడు, మరియమ్మకు దేవుడు. అంటే మరియమ్మను కలిగజేసినది ఆ దేవుడే. అలాగే ఆ దేవుడే నీకు కుమారుడు. యెషయా 9:6 ఏం రాస్తాడు? అనగా 9:6 6:9 చదువు. కొన్ని మర్చిపోతున్నాను నేను, చదవండి ఆ మాట. 9:6 అనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికి పుట్టాడు ఈయన? ఈ కుమారుడు ఎవరికి పుట్టాడు? అబ్రహ్మణ గారు ఎవరికి పుట్టాడు ఈయన? యేసుప్రభు వారు ఎవరికి పుట్టినాడు? మనకు పుట్టాడండి. ఎవరికి పుట్టాడు?
మన కొరకు, మనకు కుమారుడు అంటే మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడుగా వచ్చాడు ఆయన, మన కొడుకైనా. అంతేకాదు మన దేవుడు కూడా. అర్థమైందా? మన దేవుడు. మీకు అర్థమవుతుందని చెప్పి అంటే దేవుడే కుమారుడుగా వచ్చాడు. దేవుడే కుమారులు ఎందుకు అసలే? కుమారులు ఎందుకు పుట్టాలి? బిడ్డలు ఎందుకు పుట్టాలి? కుమారులే కాదు, కుమార్తెలు కూడా ఎందుకు పుడతారు? దేనికి అవసరం? చూడండి ఎక్కడ రాస్తాడంటే, ఎక్కడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది మాట. ఒకవేళ దొరికితే రండి. కుమారులు ఎందుకు అన్నది ఇక్కడ రాసినాడు. కుమారులు ఎందుకంటే వాళ్ళు దేవుని స్వాచ్యమా. రండి 17వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 17:6 చూద్దామా? కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం. తండ్రులే కుమారులకు. కుమారులు ఎందుకంటే వృద్ధులకు అంటే ముసలి వయసులో వృద్ధుడైపోయినప్పుడు కుమారుడు ఎలాగ ఉంటాడంట? కిరీటంగా ఉంటున్నాడంట. ఉంటున్నారా మీరు? లేకపోతే 2 ముట్టుకాయలు వేస్తున్నారా? ముసలి దాని అయిపోయావు, ముసలోడు అయిపోయావు అని. కిరీటం అంటే రాజుకు ఘనత అంట. కిరీటం ఎవరికి ఘనత? రాజుకు ఘనత. అంటే కుమారుడు వృద్ధులకు ఘనత తెచ్చేవాడు, వృద్ధులను ఆదరించేవాడు వారి ముసలితనములో. అందుకే దేవుడు కుమారులను లేక పిల్లలను వారికి స్వాచ్యముగా దేవుడు ఏం చేసినాడు? అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు యొక్క కుమారుడు ఎందుకు వచ్చినాడంటే, కుమారుడు ఎందుకు పుట్టాడంటే, చదవండి. ఈనాడు నిజంగా ముసలోళ్ళు అయితే, బలహీనులైతే పట్టించుకునే పిల్లలు చాలా అరుదు, తక్కువ. పట్టించుకునే వాళ్ళు చాలా అరుదు, తక్కువ. ఎక్కడో 100కి 1, 1, 2 అంతే. 100లో 98 మంది మాత్రం వారిని ఏం చేయరు? లెక్క చేయరు, పట్టించుకోరు. అయితే దేవుడు అలాంటోడు కాదు. అందుకే నీ కుమారుడు అయితే నేను చూడదు, నీ కుమార్తె అయితే నిన్ను చూడదు. రాత్రి ఒక ఆయన చాలా బాధపడుతున్నాడు. నాకు ఇన్ని కోట్ల వస్తుంది కానీ నాకు నెమ్మది లేదు. కుమార్తెలే, కుమారులు లేరు ఆయనకి, కుమార్తెలే, నెమ్మది లేదట. ఎంతో బాధపడుతూ వచ్చాడు ఆయన. నేను నువ్వేం బాధపడకు, దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడు, దేవుని మీద ఆధారపడని చెప్పాను. డబ్బు గలవాడే, ఆస్తి గలవాడే, లేనోడు కాదు. కానీ తన జీవితంలో సంతోషమో. తన కుమార్తె గురించి చెప్తున్నాడు. చాలా కన్నింగ్. ఎంత కన్నింగ్ అంటే ఆస్తి కోట్లు, దాదాపు ₹1,00,00,000 ఆస్తి తీసేసుకుంటుందే కానీ నన్ను పట్టించుకోదు అని చాలా బాధపడ్డాడు రాత్రి. ఇలా ఉన్నారు బిడ్డలు. అందుకే దేవుడు ముందుగానే ఆలోచన చేశాడు. ఈ కుమారులైతే ఏం చేస్తారు? ఉన్నదంతా ఊడ్చేసుకుంటారు, నిన్నేం చేయరు? పట్టించుకోరు. అందుకే ఆ కుమారుడైతే ఊడ్చుకోవడానికి రాలే, ఇవ్వడానికి వచ్చాడు. తన స్వాచ్యమంతా నీ కోరకీయ వెనుదీయలేదు నీ పరమ తండ్రి, తన రక్తమిచ్చి నిన్నో కొన్న తన స్వాచ్యమంతా నీకు ఇవ్వడానికి వచ్చినాడు ఆయన. తన స్వాచ్యమంతా. అందుకే యెషయా గ్రంథంలో మాట మనం చూస్తాం. త్వరగా రండి, ఇంకా మన పాఠంలోకి రాలేదు, చాలా పాఠం ఉంది. రండి. యెషయా గ్రంథము మనం ఎప్పుడు చదువుకునే మాట. అది ఎక్కడ ఉందా మాట? 46వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుదాం. యెషయా 46:4. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే, చేసి నిన్ను చంక పెట్టుకునేవాడు నేనే, నేను ఎత్తుకొనొచ్చు. అందుకు కుమారుడిగా వచ్చాడు. మీకు అర్థమైందా? దేవుడు కుమారుడికి ఎందుకు వచ్చాడు? ఎత్తుకోవడానికి వచ్చాడు. ఎత్తుకోవడం ద్వారా మీకు చాలా పర్యాయాలు చెప్తూ వచ్చాను. ఎత్తుకోవడం ద్వారా ఎత్తుకొనబడిన వారికి భారం ఉంటుందా? ఎత్తుకున్న వారికి భారం ఉంటుందా? ఎత్తుకున్న వాడికే. ఈ బరువంతా వీడే మోస్తాడు కదా. చంకని ఎత్తబడగానే అమ్మాయ అనుకుంటాడు ఓ పిల్లడు కదా, నా భారమంతా పోయింది, నా కాళ్ళక లాగం, నా కాళ్ళక లాగం. ఈ రోజులు ఎత్తుకునే తల్లిదండ్రులు ఎవరు ఉన్నారండి? బ్యాగుల్లో పడేస్తున్నారు తీసిపోయాలని. అక్కడ బ్యాగులు ఇలా బ్యాగులే చేసుకుని బ్యాగులే చేసుకుంటున్నారు.
నిజంగా ఎత్తుకోవడం అంటే బిడ్డ యొక్క భారము మోయడం. బిడ్డ యొక్క భారం మోయడం. బ్యాగ్లో వేసిన భారం మోయాలి, అది ఎత్తుకోవడం అవ్వదు. బ్యాగ్లో వేసేయడం అవుతుంది అది. అయితే ఎత్తుకున్న వాడికి భారం లేదు, కానీ ఎత్తుకున్న వాడికి మాత్రం. అందుకే ఈ కుమారుడిగా దేవుడు ఎందుకు వచ్చాడంటే మనల్ని ఎత్తుకోవడానికి వచ్చాడు. అంటే మనకు భారము లేకుండా చేయటి కొరకు వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1:29 ఏం రాశాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవడానికి, నీ భారమంతా మోయడానికి వచ్చాడు. దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. అందుకే ఆయన మరియమ్మకు కుమారుడయ్యాడు. మరియమ్మకు ఎప్పుడు ఎత్తుకుంటాడు ఆయన? ఎప్పుడు? ముదిమి వచ్చే వరకు. చిన్నపిల్లని అయితే ముద్దొచ్చి ఎత్తుకుంటాం. ముసలోని అబ్రంగాన్ని మనం ఎత్తుకోగలమా? ఊరుకో, ఎక్కడ ఎత్తుకుంటామంట. మీకు అర్థమైందా? ఎత్తుకోలేం, ఇష్టపడం. కానీ దేవుడైతే ముసలోడైన అబ్రం గారిని ప్రభు ఎత్తుకుంటాడంట. ఎంత అద్భుతం అండి ఇది! ఎంత భారం అండి ఆ మాట! మీకు అర్థమైందా? అంటే నీ భారములు, నీ పరిస్థితులు అన్నీ కూడా ఆయన మీద వేసుకుంటాడు. అందుకే ఆయన కుమారుడిగా రావాల్సి వచ్చింది. అందుకే అన్నాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉందన్నాడు. అదే యెషయా 9:6 భారం పెట్టుకున్నాడు ఆయన. సరే, ఇప్పుడు ఈ కుమారుడు గురించి ఎక్కువ వర్ణించగానే మన టైం అయిపోయింది. అయితే నా భావం ఏంటంటే, ఇక్కడ మరియమ్మ దయ పొందింది. అంతేకాదు దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. 4వ మాట ఏం చెప్పుకున్నా? కృప పొందింది. 5వ మాట ఏంటి? పరిశుద్ధాత్మను శక్తిని పొందుకుందంట. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకుంది. కారణం ఏంటి? కారణం ఎందుకు? ఆమె ఎందుకు పొందుకోవాలా? దయకు ప్రాప్తురాలు, దేవుడు తోడుగా ఉన్నాడు, కృప పొందింది, పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చింది. కారణం ఏంటి? ఆ మొదటి కన్య అన్న మాట లేకపోయి ఉంటే ఈ 4 ఆమెకు వచ్చుండేవి కాదు. కన్యకగా ఉంది గనక, మీకు అర్థమైందా? కన్యకగా ఉంది గనక ఆమె దయ పొందుతూ వచ్చింది, దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు, కృప పొందింది, పరిశుద్ధాత్ముడు ఆమెలో ఉన్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆమె గర్భములో ఉంటూ వచ్చాడు. మరి దేవుని బల్ల దగ్గరికి వెళ్తున్నావు. మన జీవితంలో కూడా పరీక్షించబడిన వారమై బలలో చేవేయాలి. అనాలోచనగా అయోగ్యంగా వేయకూడదు. నీవు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలంటే, లేక దేవుని యొక్క శక్తిని నిన్ను కమ్ముకోవాలంటే, దేవుని నువ్వు పట్టుకోవాలంటే, మన జీవితంలో ఆ కన్యక ఎలాగైతే ఉందో నీవు కూడా అలాగే ఉండాలి. కన్యకతో పోల్చాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఆ కన్యక ఎలా ఉండాలంట. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా త్వరగా, మీరు ఎంత త్వరగా సహాయం చేస్తే అంత త్వరగా విడిచిపెడతాను. తీయట్లేదు, అంత చాలా నెమ్మదిగా చేస్తున్నారు మీరు. 2 Corinthians chapter 2 chapter 11 2 త్వరగా. 2 Corinthians 11:2 అదే ఎక్కడో ఉన్నారు మీరు, చెప్తున్నాను కదా. దేవాశక్తితో మేడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి ప్రధానము, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని నేను చేశాను. ప్రదానం చేసుకో. ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడదా? సరే, ఇప్పుడు ప్రధానం గురించి కాదు, కానీ కన్యక ఎలా ఉండాలంటే పవిత్రురాలై ఉండాలి. ఎప్పుడు కన్యకలో పవిత్రత ఉంటుంది? ఎప్పుడు ఉంటుందండి? ఏ పురుషుని దగ్గరికి వెళ్ళనప్పుడు. అందుకే ఆమెను కన్యక అన్నారు. మరి నువ్వు ఏ పురుషుని దగ్గరికి వెళ్తున్నావు? మనకందరికీ పురుషుడు ఒక్కడే. మనందరం కూడా ఎలా ఉండాలా? కన్యకల వలె ఉండాలా. ఇదేంటంటే ఆడోళ్ళతో మమ్మల్ని పోలుస్తున్నారు అని మీరు అనుకోవద్దు. ఆడ మగ భేదము ఈ దేహానికే. లింగ భేదం దేనికి? శరీరానికే. ఆత్మకు లేదు. ఆత్మకు లేదు. నువ్వు ఏ పురుషుని దగ్గరికి పోతున్నావు? మనకు ఒక్కడే పురుషుడు.
10,000 మంది పురుషులలో అతనిని మనం ఏం చేయొచ్చు? సులో జ్ఞానంటాడు, ప్రేమించాడు అంటాడు, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో 10,000లో అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, అందరిలోనా అతి సుందరుడు, అందరిలోనా అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు, అతి కాంక్షణి. ఆయన అతి సుందరుడు, ఆయనకున్నంత సుందరత్వం ఇంకెవరికి లేదు. అలాంటి సుందరుడైన పురుషునికి ఏం చేయబడాలా? ఆ పురుషుడు ఏం చేశాడంట? ఆసక్తితో నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఏమిచ్చి ప్రదానం చేస్తున్నాడు? ఏం తీసుకొస్తారు? మనకి ఏం తెలుసు? బహుశా ఏం తెలిసింది? ముక్కు బొడకలు, చీరలు, చెప్పులు, శారీస్, టాయిలెట్ సామాను కదా. ఫేర్ అండ్ లవ్లీలు, ఆ లవ్లీలు, ఈ లవ్లీలు వాడకండి. ముఖం మొత్తం ఏమవుతుందంటే బరస్ట్ అయిపోతుంది అన్నమాట. ఈ లోకపు క్రీములు మనకు అందాన్ని తీసుకురావు, అర్థమైందా? అవి అందమును తీసుకురావు. చాలామంది కూడా నైస్ ఎలా ఉండడం కోసం ఉంటుంది. కొంతమంది అయితే బ్యూటీ పార్లర్ చెక్కించేసుకుంటున్నారు ఏకంగానే. అలాగే చేసుకుంది సినిమా యాక్టర్ శ్రీదేవి, అతిలోక సుందరి. ఏం పేరెట్టారు అంటే అతిలోకానికి సుందరట. చివరికి ఏమైంది తన జీవితం? ఓ హోటల్లో ఆ టబ్లో పడి చచ్చిపోయింది, అయిపోయింది. అతిలోక సుందరి పని అయిపోయింది. ఎన్నో సర్జరీ చేయించుకుంది. వేస్ట్ మాట, ఇవన్నీ కూడా వేస్ట్ మాట. దేవుడిచ్చిన సౌందర్యం మనకు కావాలి, దేవుడిచ్చిన సౌందర్యమో మనకు కావాలి. సరే, సౌందర్యం గురించి ఎప్పుడైనా ఒకసారి చెప్పుకుందాం. ఇక్కడ మనం చూస్తే మరి ప్రధానానికి మరి అనేకమైన వస్తువులు తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క పురుషుడు ప్రధానానికి తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడంట? ఆయన రక్తం ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవుని యొక్క రక్తం ఇచ్చాడు. ఆయన రక్తముతో నేను కడిగి, నేను శుద్ధీకరించి, నిన్ను ప్రదానం చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అదే ఆయనకుండే ఆసక్తి. ప్రదానం చేయడానికి వెళ్ళిన ప్రభువు ఏం చేస్తాడు? ఇప్పుడు వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు. అదే సెకండ్ కమింగ్, రెండవ రాకడ. మీకు అర్థమైందా? ప్రధానముతో కడిగేసి, శుద్ధీకరించి, శత్రువుల చేతుల నుంచి విడిపించేసి, బానిసలుగా కాదు నేను స్వతంత్రంగా చేసేసి, నీవు ఆ ఒక్కడే పురుషుని కొరకు చూస్తావని నేను ప్రదానం చేసుకుని వెళ్ళిపోతే ఈ లోకంలో ఎంతమంది పురుషులు పెట్టుకున్నావో. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక స్త్రీ, ఎక్కడ పేరు రాయలేదు, సమరయ్య స్త్రీ, సమరయ గ్రామంలో ఉంటుంది, సమరయుల మధ్య ఉంటుంది. ఆ స్త్రీ యొక్క పరిస్థితి మనం చూస్తే ఆమెకి ఎంతమంది పెనిమిట్లు ఉన్నారంట? ఒక్కడ కాదంటండి బాబోయ్, ఎంతమంది? 5 పెనిమిట్లు ఉన్నారు ఆమెకి. తన కన్యత్వం పాడు చేసుకుంది, పెనిమిట్లతో కాపురం చేస్తుంది. అసలు పురుషుడు ఎవరు? అసలు పురుషుడు బావి దగ్గర కూర్చున్నాడు. ఆ పురుషుడిని అంటది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా? అసలు పురుషుడు వచ్చాడండి, ఎంతో ప్రేమించాడు, ప్రదానం చేసుకున్నాడు. ఆమె కోసం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎండలో బావి దగ్గర కూర్చుంటే ఆమె అంటది, యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? ఏమీ కారణం? ఈమెకు 5 మంది పురుషులు ఉన్నారు. ఆమెకు 5 ఉంటే మనకెంతమంది ఉన్నారో? అమ్మో, నీ జీవితం పాడైపోయింది. చూడండి, ఇశ్రాయేలు కన్య గురించి ఇక్కడ రాశాడు. దేవుడే ఏడ్చాడంట, అంగలార్చాడంట. దేవుని ఏడిపించిన కన్యకలు ఉన్నారు. రండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. రండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా? ఇశ్రాయేలు వారలారా, మిమ్మల్ని గూర్చి నేను ఎత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడు. దేవుడే అంగలార్పు అనగా ఏడుపు. దేవుడి కన్యక గురించి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఒకలా ఇద్దరండి, ఎంతమంది పురుషులు? ఏకైక పురుషుడు నిన్ను ప్రదానం చేసుకున్నాడే, నిన్ను మరణములో నుంచి జీవంలో దాటించాడే. మరి ఆ పురుషుని కోసం చూడవా? ఆ పురుషుని కోసము చూడడం మానేసి వేరే పురుషులతో కాంటాక్ట్ పెట్టేసుకున్నాడు మనుషుడు. పాడైపోయాడు, అంధకారం అయిపోయాడు, చీకటి అయిపోయాడు.
అయ్యో భయంకరమైన పరిస్థితి తనకుంది. అందుకే ఆ మానవునిలో పరిశుద్ధాత్ముడు పనిచేయట్లే. దేవుని పక్కన పెట్టేశాడు, ఆ పురుషుని దూరంగా ఉంచాడు. తీరా పురుషుడు వచ్చేసరికి ప్రశ్నలు మరలా ఎలాంటి ప్రశ్నలు? యాకోబు కంటే గొప్పవాడు అంటుంది. యాకోబు కంటే గొప్పవాడు అని అడిగింది, ప్రశ్నించింది. భయం లేదు, ప్రశ్న వేయడానికి ఆమెకేమీ లేదు. కారణం ఏంటి? అవివేకమైన స్థితిలో ఉంది. ఏ పురుషుడు ప్రదానం చేసుకున్నాడో ఆ పురుషుని కోసం ఎదురు చూడలేకపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఇశ్రాయేలు కన్యక గురించి దేవుడే అంగలార్చాడంట. 2వ వచనం చదువుదామా? ఆమోసు 5:2. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయాను, ఆమె మరెన్నటికి లేవదు, లేవనెత్తువాడగుడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. కన్యక కూలిపోయిందట. ఇక్కడ కన్యక ఏమైందంటండి? తన అపరాధంలో, తన పాపములో కన్యక కూలిపోయింది. లేవనెత్తువాడే లేడు. ఒక్కసారి కన్యక చెడిపోతే మరల కన్యత్వం వస్తుందండి? చెప్పండి ఎరిగిన వాళ్ళు. ఒక్కసారి కన్యత్వం పోయిందంటే మరలా వస్తుందా? రాదు, అసలే రాదు. ఓన్లీ వన్ టైం అంతే. కన్య అంటే ఒకసారి. కన్యత్వం పోగొట్టుకుందంటే మరలా ఆమెకు రాదు. నువ్వు పోగొట్టుకుంటావా? ఇశ్రాయేలు కన్యక ఇక్కడ ఏమైపోయిందంట? కూలిపోయిందంట. లేవనెత్తువాడు ఇక్కడ లేడు, పోగొట్టేసుకుంది. లేవనెత్తువాడు లేడు. ఆ కన్యక విషయమై ఆ ప్రియుడు ఏం చేస్తున్నాడంట? అంగలార్చేవాడిగా ఉన్నాడంట, ఏడుస్తున్నాడంట. ఎందుకు దేవుని ఏడిపిస్తున్నావు? నీవే నా రక్షకుడు అన్నావు, దేవుని రక్షించుకున్నావన్నావు, నీ స్వకీయ సంపాద్యంలో చేర్చుకున్నావన్నావు. కానీ ఈనాడు నీ యొక్క జీవితంలో దేవునికి ఇష్టముగా బ్రతకలేని స్థితి, దేవునికి దూరంగా ఉన్న స్థితి, దేవుని మందిరానికి రాలేని స్థితి, దేవునిగా గణపరచలేని స్థితి. కారణం ఏంటి? నీకు పురుషులు ఉన్నారు. ఈ పురుషుని ఏం చేసావు? మర్చిపోయావు. ఈ పురుషుని విడిచిపెట్టేశావు. అందుకే ఇక్కడ అన్నాడు, పవిత్రురాలైన కన్యక కావాలి. పవిత్రత ఉండాలి ఆ కన్యకలో. దేవుడు హోలీ గాడ్, పరిశుద్ధ దేవుడు, పవిత్రమైన దేవుడు. నేను ఆల్రెడీ ఆయన రక్తముతో నేను ఏం చేశాడంట? పవిత్రపరిచాడు. యేసు రక్తము ప్రతి పాపం ఒకటి కాదు, నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. నే చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, లెక్క పెట్టలేనన్ని పాపాలు, కానీ చెప్పాలంటే భయమేస్తుంది. అసలు చెప్పుకోవడానికే భయం, అన్ని పాపాలు ఉన్నాయి. అంతమంది పురుషులు ఉన్నారు నీ దగ్గర. అయితే ఈ యేసయ్య మాత్రం ఎంత ప్రేమించాడో తెలుసా? ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో ఏం చేశాడు? కడిగేశాడండి. ఎంత మంచి దేవుడండి ఈయన. కడిగేసి నిన్ను పవిత్రపరిచి, పవిత్రురాలైన కన్యక వలె నీ ఉండాలని నేను శుద్ధినిగా చేశాను. ఏం చేశాడు? నేను మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వస్తానన్న దేవుడు రాకుండా మానడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కన్యకలో ఏముండాలా? దేవుడు ఏ విధంగా అయితే నేను రక్షించుకున్నాడు అలాంటి పవిత్రత నీలో ఉండాలి. రక్షించబడ్డావు అని చెప్పుకుంటావు, కానీ దేవుని చెంతకు రాలేని స్థితి. ఏం రక్షించబడ్డావు నీవు? పాట ఒకటి ఉంటుంది, ఏంటండి అది? నీవేనా కాపారినంటివి, కాపుదలకు రాలేకాయుంటిని. ప్రభువా యెహోవా నా కాపురి అంటున్నావు, కానీ ఆయన కాపుదలకు ఆయన దగ్గరికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఎలా దేవుని దగ్గరికి చేరుతావు? ఎలా ప్రభు వల్ల ఏకీవిస్తావు నీవు? నిజంగా మరియమ్మ జీవితంలో ఆమె కన్యక ఏ పురుషుని కొరకైతే మరి ప్రదానం చేయబడుతూ వచ్చిందో ఆ పురుషుని కోసమే ఆ పరమ పురుషుని ఆశ్రయించింది. ప్రభువా నా దిక్కు ఎవరో లేరు, నీవే నా దిక్కు. ఆ పరమ పురుషుడు ఏం చేశాడు? ఆమె గర్భమును వాడుకున్నాడు. నిజంగా ఆమె యొక్క గర్భమును వాడుకుంటూ వచ్చాడు. గబ్రియలు అనే దూత చెప్పింది, నువ్వు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కమ్ముకుంటావు. అంతేకాదు, నీ బంధువురాలు ఉంది, ఆమె పేరేంటి తెలుసా? ఎలిజబెత్ ఉంది పలానా చోట.
ఎక్కడుందా ఎలిజబెత్? చూడండి, రండి, ఎక్కడుందంట? యోధా దేశంలోనే ఉంది, కానీ ఒక కొండ సీమ, ఒక సీమలో ఉంది. సీమ కాదు, సీమ. సీమ అంటే అది ఒక చిన్న ఏరియా అన్నమాట. సీమ, రాయలసీమ ఇలా ఉంటాయి కదా. సీమ అంటే అదొక పవర్ఫుల్ అది సామాన్యమైన మాట కాదు అది. సరే, ఇప్పుడు యోధా దేశంలో ఒక కొండ ప్రదేశంలో ఒక సీమలో ఉంది ఆమె అందరూ ఏమనేవారు తెలుసామని? గొడ్రాలు అనేవారు. అయితే నీ బంధువు. ఇప్పుడు ఎలిజబెత్ ఎవరికి బంధువు? మరియమ్మకు బంధువే. అయితే ఆమె గర్భము ధరించింది 6వ నెల. ఎన్నో నెల అని చెప్పింది? అయితే నువ్వు దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకమో కాలేదు కనుక ఇప్పుడు మరియమ్మ ఏం చేస్తుంది? అందుకు మరి ప్రభు దాసురాలకి మాటలు తెలియజేసావని చెప్పి ఎంతగానో ఆనందించింది. ఆ దినములందు ఆమె ఏం చేసింది తెలుసా? ఏం చేసిందని చూడండి. ఎన్నో వచ్చిన 39వ వచ్చినమా? 39వ వచ్చిన. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశం కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంట్లో ఎలిజబెత్తునకు ఎప్పుడైతే ఆ గొడ్రాలు గర్భం ధరించిందనే విషయం తెలిసిందో, ఇప్పుడు మరియా ఏం చేసింది? దైవదూత మాట్లాడిన తర్వాత, దేవుని దూత వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి ఇంక యోసేపు దగ్గర రాలే. మీకు అర్థమైందా? ఫస్ట్ మంత్ కదా, అప్పుడే చెప్పింది దూత. ఆమె అప్పుడే పరిశుద్ధాత్మ తనలోకి వచ్చింది. అది ఫస్ట్ మంత్, ఏం తెలియదు ఇక. సరే, ఇప్పుడు కానీ ప్రధాన మాత్రము చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఏం చేసిందంటే అసలే బలహీనరాలు ఎవరు? 6వ నెల అంటే ఇంకా నెల నిండిగోలే బలహీనరాలు ఎవరు? ఆ గర్భవతి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందంట. ఎవరు? మరియమ్మ. వెళ్ళగానే ఆ వందనం చెప్పింది. దేవుని పేరు చూడండి ఎంత మంచిదో చూడండి. మా బంధువే కదా, మా అంకులే కదా, మా ఆంటీయే కదా, మా అన్నయ్య కదా అని చూడకూడదు. మనందరం కూడా ఏం చేయాలా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవునికి నామమునకు మహిమ కలుగుతుంది అన్నమాట. వెళ్ళి వందనములు చెప్పగానే ఆ ఎలిజబెత్కి చెప్పగానే ఇప్పుడు ఎలిజబెత్ యొక్క కడుపులో ఉన్న శిశువు గంతులేశాడంట. 6వ నెలలో బిడ్డ కదలిక బాగుంటుందంటే అండి, కనీ వాళ్ళు తెలుస్తుంది. నేను విన్నానంతే. 6వ నెలలో కదలిక బాగుంటుందట. ఈ బిడ్డ స్లోగా కదిలేవాడు ఒకేసారి గంతులేశాడంట. ఏకంగా అవయవాలు ఏర్పడ్డాయి. 6 నెలల గంతులు ఏంటండి? 7-8 నెలలు వచ్చేసి గంతులేసి దగ్గరికి వచ్చేసరికి పొడిచి అమ్మోయ్ బాబోయ్ నొప్పులు వస్తాయి కదా 9వ నెలలోనో 10వ నెలలోనో. కానీ 6వ నెలలో గంతులు వేయడానికి కారణం మరి యొక్క వందన వచనము. ప్రైజ్ అడక వచ్చాననగానే ఈ శబ్దము చెవిగుండా లోనికి వెళ్ళిపోయిందంట. ఎవరికి? నోడుదే కాదు, చెవిగుండా ఎలిజబెత్ యొక్క గర్భంలోకి వెళ్ళిపోయి ఆ గర్భంలో ఉన్న శిశువుని కదిలించిందంట ఈ శబ్దం. ఆ శిశువు గంతులు వేశాడంట. చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ. గంతులు వేశాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిది బిగ్గరగా ఇప్పుడు మరియమ్మ వాయిస్ నుంచి పరిశుద్ధాత్మ ఎవరిలోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎలిజబెత్లో ప్రవేశించింది. మరియమ్మలో ఉన్న పరిశుద్ధాత్మ. మీకు అర్థమైందండి? కరెంట్ ఉందనుకోండి, నన్ను కరెంటు పట్టుకుంది. ఆయన ఎలక్ట్రీషియన్ ఆయన ఉన్నాడు, ఒకసారి చెప్పండి. నన్ను కరెంటు పట్టుకుందే, షాక్ పట్టుకుంది, కరెంట్ పెట్టేసుకుంది. సరే, నేను విడిచిపెడతాలే. నీవు వచ్చి నన్ను ఏం చేసావు? నన్ను పట్టుకున్నావు. అయితే నేను ముద్దెట్టుకుందా? నిన్ను పట్టుకుంది, నిన్ను కూడా. అది తర్వాత అయ్యో ఆయన అసలు ఎలక్ట్రీషియన్ మాకు లేడని సామీల్ గారు వచ్చాడు, నీ పక్కన ఉన్న సామీల్ గారు. ఆయన నిన్ను పట్టుకుని లాగుతున్నాడు. ఆయన్ని అలా ఎంతమంది పట్టుకుంటే అంటే నా భావం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ పూర్ణురాలు వందనము చెబితేనే ఈమె వాయిస్లో నుంచి పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ఆమె చెవిగుండా లోనికి వెళ్ళిపోయినాడు. శిశువే గంతులేశాడు. అంతేకాదు ఎలిజబెత్ కూడా ఇప్పుడు దేంతో నిండిపోయిందంట. మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుని పిల్లలు పరిశుద్ధత కలిగి ఉంటే నీ ప్రక్కవారు కూడా పరిశుద్ధత కలిగి ఉంటారు. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా నువ్వు బల దగ్గర రాకూడదు. నీలో పరిశుద్ధత ఉండాలా, పవిత్రత ఉండాలా. అప్పుడే ఏం చేస్తారు? నీ ప్రక్కనున్న వాళ్ళు కూడా
చూడండి, దొంగ కూడా ఉంటే దొంగ వీడు కూడా దొంగేనంట. వాడు చేయకపోయినా వాడు కూడా దొంగే. నీ సహవాసం ఇది. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ప్రభు బిడ్డలతో చేస్తున్నావా? లోకస్తులతో చేస్తున్నావా? అర్థమైందారా నీకు? లోకస్తులతో చేస్తే నీవు కూడా దొంగవే. త్రాగుబోతుడితో తిరిగితే నీవు త్రాగుబోతువే. అర్థమైందా? వ్యభిచారులతో తిరిగితే నీవు కూడా. అయితే నిజంగా దేవుడు పాపుల మధ్య ఉన్నాడు కానీ పాపులతో సహవాసం చేయలేదు. పాపిని పాపం నుంచి రక్షించుకున్నాడు ఆయన. చూడండి, వాళ్ళు తెలియకంటారు జక్కే విషయంలో ఆ ప్రధాన వాళ్ళు ఉంటారు కదా, యాజకులు, శాస్త్రులు అంటారు, ఈయన ఏంటి ఈ పాపే అయిన మనిషిని యొద్ద బస చేయడానికి ఉండడానికి వెళ్తున్నాడు. అప్పుడు జక్కే పాప, ఎప్పుడైతే దేవుడు జక్కయ్యా నువ్వు త్వరగా దిగు, మేడి చెట్టు మీద ఉన్నాడు. మేడు చెట్టు పైకి ఎవ్వరెక్కారు? మేడు చెట్టు పైకి ఎందుకెక్కారు? మేడు చెట్టు పైకి జక్కయ్య ఎక్కాడు. యేసు ఎవరు చూడాలని చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు కింద ఎవ్వరాగారు? చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేశాడు? మేడు చెట్టు కింద రక్షకుడాగాడు. యేసును జక్కయ్య ఇంట చేర్చుకున్నాడు. ఓ ఓ ఓ తమ్ముడా, ఓ ఓ చెల్లెలా, యేసును నీవు చేర్చుకుంటావా? నీ హృదయములో స్థానమిస్తావా? మేడు చెట్టు పైన ఉన్నాడు జక్కయ్య. యేసు ఎవరో చూడాలని ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రక్షకుడు వచ్చి చెట్టు క్రింద ఆగి పైకి చూసినాడంట, అప్పుడు వరకు ఆయన ఎవరు ఈయన తెలియదు. ఈయన ఎవరో ఆయన తెలుసు. ఎవరికి? యేసయ్యకి తెలుసు ఆయన ఎవరో. కానీ జక్కయ్యకి మాత్రం పరిచయం లేదు, విన్నాడంతే. కానీ ఈ పరిచయం లేకపోయి నేను అంటాడు జక్కయ్యా, పేరు పెట్టేశాడండి. ఎవరు చెప్పుంటారు ఈ పేరు? నీకు ఏ పేరు పెడతారు, నీకు ఏమవుతుందో, నీ జాతకము, నీ చరిత్ర ఎవరికి తెలుసు? ఐజగన్నా, నీ కొడుకు ఏం పేరు పెడతావో నీకు తెలుసు. నీకు ఊహకు రాకముందే పలానా ఐజాగు తన కొడుక్కి ఏం పేరు పెడతాడో ప్రభుకి తెలుసు, అంతా తెలుసు. అందుకే అంటాడు జక్కయ్యా త్వరగా. ఎప్పుడైతే ఈ వాయిస్ అంటే ఆయన స్వరం వెళ్ళిందో, జక్కయ్య చెవిలోకి వెళ్ళిందో, అప్పుడే మారిపోయిందంట జక్కయ్య జీవితం. అక్కడేం రాశాడు? అతడు త్వరగా దిగి సంతోషంతో, తనలో పాపం పోయింది, సంతోషం వచ్చేసింది. ఎప్పుడైతే పాపం పోయిందో ఆ బ్రతుకు ఏమొచ్చిందంట? వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా పాపిగానే చూస్తున్నారు ఆయన్ని, ఇంకా పాపిగానే చూస్తున్నారు. అని నా భావం ఏంటంటే, ఇక్కడ మరియ యొక్క వందన వచనం వినగానే ఆ వాయిస్, ఆ స్వరము ఎప్పుడు ఎలాగెళ్ళిందంట? ఆమె గర్భంలోకి వెళ్తే గర్భంలో ఉన్న శిశువే కదిలిపోయాడంట, గంతులు వేసేసాడు, ఆనందం తట్టుకోలేకపోయాడంట. ఈ బాబు నా ప్రభు తల్లి వచ్చేసింది. ఎంత అద్భుతమైన మాట. ఇద్దరు బంధువులే. ఇప్పుడు సామాన్యమైన మరియమ్మలాగా చూడడంలే. ఎలా చూస్తుంది? మనం చూస్తాం, మా సేవకుడే కదా, ఎవరు వీడే కదా, ఈ రతనరాజు గడే కదా, ఎవడండి వీడి గురించి ఏం తెలియదు మనకి. అయ్యో బాబోయ్, మీకు తెలిసినన్ని ఎవరికి తెలియదు. దేశంలో తెలియదంతా కూడా నా గురించి మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీరు అలాంటి మనుషులు, చాలా జ్ఞానం గలవాళ్ళు. అయితే ఆమె అలా అనుకుందా? అలా చూసిందా? ఏమంది అక్కడ? అదండి దేవుని పిల్లలకు ఉండే మంచి లక్షణం. ఎలిజబెత్ ఏమంది? నా ప్రభు తల్లి. ఇప్పుడు మరియంలా చూడలే. ఇప్పుడు ప్రభుని కలిగి ఉంది, పరిశుద్ధాత్మ ఆమెలో ఉంది కనుక ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ? నా యొక్క ప్రభు తల్లి నా యొద్దకు వచ్చిట నాకు ఎలాగో ప్రాప్తించాను. ఎప్పుడైతే నువ్వు దేవుని స్వరముకు నీ యొక్క చెవులు ఇచ్చావో, అదేమవుతుందట? నీ ప్రాణంలోనికి, నీ మూలుగుల్లోనికి, నీ కేళ్ళలోనికి విభజించినంత మట్టుకు దూరుచు. అర్థమైందా?
వెళ్ళిపోతుందండి. దేవుని స్వరానికి నీకు చోటివ్వాలి. ఇంకా చోటివ్వా? ఈ పరిశుద్ధాత్మకు చోటిచ్చింది ఎలిజబెత్, చోటిచ్చింది. అందుకంటే నా ప్రభు తల్లి నా దగ్గర వచ్చింది. చూడండి, వచ్చి నాకు ఎలా ప్రార్థించాను, ఇదిగో నీ శుభవచనం వినగా నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసిందమ్మా. ఎంత అద్భుతమైన మాట ఇది. మీకు అర్థమైందా? ఈ మరియమ్మ గర్భము ధరించి మళ్ళీ తాను ఒక్కతే ఎక్కడికి వెళ్ళింది? మరలా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఇంచుమించు అక్కడ 6వ నెలలో వెళ్ళింది. 3 నెలలు ఉందంట. ఎన్ని నెలలు ఉంది అంటే 7, 8, 9 అంటే 9వ నెలలు ఇంచుమించు కనేస్తారండి. 10వ నెల రావాలా? కొంతమంది తప్పులు లెక్కలు వేసుకుంటారు కనుక 10, 11 వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి 9వ నెలలో కనేస్తూ ఉంటారు కరెక్ట్ లెక్కలు వేసుకుంటే. అంటే నా 3 నెలలు అక్కడ ఉందట. ఈమె కూడా గర్భము ధరించి ఎక్కడ ఉంది? అయ్యి బాబోయ్, ఏంటిది? ఏమంటారు? ఏం చెప్తారు? సోలాలైనా గర్భవతిని అంటారా? చూసుకోకూడదంటండి. ఏం చూడకూడదంట? గర్భవతి అంటే పుట్టిన బిడ్డను చూసుకోకూడదంట. ఇదేం ఆచారాలు నీకు? ఏం దయ్యం పనులు నీకు? ఎవరికి ఇచ్చే ఫలం వాళ్ళకే ఉంటుంది, ఎవరికి ఇచ్చే సౌందర్యమో వాళ్ళకే ఉంటుంది. చూసినంత మాత్రం నీ భాగ్యం అలా పట్టుపోతారా? ఒక బాలెంత, ఒక సోలాలు ఉండకూడదంట. మళ్ళీని ఎందుకు? ఈ బాలెంతను చూసి ఈ మాలాంటి పెట్టిన కానీ వేస్తుందంట. చిచ్చి, ఎంత దరిద్ర మాటలు ఇవన్నీ. ఆచారాలు. ఇద్దరు కూడా గర్భవతులే. కానీ 3 నెలలు 9 నెలలు అంటే అక్కడ ఉండి మరియమ్మ ఏం చేసింది? 3 నెలలు అంటే ఈవిడ కూడా స్టార్ట్ అవుతుంది కదా, మరి గర్భం పెరిగిద్ది కదా. అక్కడ నుంచి ఏం చేసింది? తిరిగి తన ఇంటికి వెళ్ళింది. నా భావం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యొక్క మరి బల దగ్గరికి వచ్చే నీవు నేను కూడా ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. దేవుడు నీ కోసం ఏడుస్తున్నాడు. ఇజ్రాయేల్ కన్యక కూలిపోయింది. కన్యక అంటే బలమైనది. నువ్వు కూలిపోవడానికి వీళ్ళే, నువ్వు రక్షించబడాలా. అందుకే అన్నాడు, చదవండి, చివరిగా ముగించుకుంటాం. ఆమోసు గ్రంథము రండి, 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుతారు. ఎవరిని ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలంటే ఏదో పెట్టేసాడు, ఎవడో ధూపం పెట్టేసాడు మనకి. దేవుని ఆశ్రయించాలా. సాతానుడు వారవలేడు మాట. దేవుని ఆశ్రయించాల. దేవుని ఆశ్రయిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ ప్రార్థన వరకు ఆపమని చెప్పు. అప్పుడు చెప్పు, వెళ్ళి సంఘ పెద్దలు కనిపెట్టాలి, ఆపమని చెప్పు. లేదా పోతాడని చెప్పు. వినపోతే, మన మాట వినపోతే అటు పనిష్మెంట్ ఉంటుంది. సరే వినండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే నన్ను ఆశ్రయించండి అంటాడు. ఒకవేళ నువ్వు కూలిపోయినా, నువ్వు పడిపోయినా దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు ఇక్కడ? నన్ను ఆశ్రయించండి. యెహోవా పడిపోయే వారందరినీ లేవనెత్తేవాడు, కుంగిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు. దేవుడు నేను లేవనెత్తేవాడుగా ఉంటాడు, నేను బలపరిచేవాడుగా ఉంటాడు, నేను భద్రపరిచేవాడుగా ఉంటాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని మాట వినండి. నన్ను ఆశ్రయించండి అంటాడు. దేవుని ఆశ్రయిస్తే మనకేముంది చెప్పండి? బ్రతుకుంటుంది. కానీ దినాలు ఏదో దేవుని ఆశ్రయించాము కదని ఏం చేస్తున్నారండి? పండుగలు చేసుకుంటున్నారు. తప్పేం కాదు పండుగ చేసుకోవడంలో, కానీ అది ఎలా ఉండాలా? కన్యక వలె ఉండి చేసుకోవాలా, కూలిపోయి చేసుకోకూడదు. చూడండి, ఇక్కడనే రాశాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకున్నాను. మేరీ క్రిస్మస్. ఎవడో చెప్పేది? క్రిస్మస్ పేరు చెప్పి డబ్బులు పోజేసుకుని తాగేసినోడు చెప్తున్నాడు. అక్కడ ఏమంటాడు? పాస్టర్ అయిపోయాడు. అక్కడ ఏముంది? మేరీ క్రిస్మస్. అక్కడ ఎంత భయంకరమైన మాటలు ఇవి. బాగా పోగొడతాయండి అలాంటి వాళ్ళు, బాగా పోగొడతాయి పైసలు. మాలాంటి వాళ్ళకి ఏముండవు కానీ అలా బాగా పోగొడతాయి డబ్బులు. ఎందుకంటే క్రిస్మస్ ఇచ్చేవాళ్ళు కూడా అలాగే ఇస్తూ ఉంటారు అన్నమాట. అది మీకు అర్థమైంది? వ్యాపారం అయిపోయింది. క్రిస్మస్ అంటే సంపాదన అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. మళ్ళీ క్యాండిల్స్ ఎలాగా ఆ ఇచ్చిన డబ్బులతో ఒక 10 క్యాండిల్స్, ఒక 1000 క్యాండిల్స్ ఇచ్చేస్తారు. అదే సంతోషం వీళ్ళందరికీ. 2 డ్యాన్స్ వేసేసరికి
సంతోషం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ పండుగ దినములను నేనేం చేస్తున్నానా? అసహించుకుంటే నువ్వేంటి ఇలాంటి దీనితో క్యారీలు పెట్టుకుని నువ్వు కన్యకలాగా ఉండి సరిపోతుంది. దేవుడు నీ యందు ఆనందించాలంటే ఎలా ఉండాలా? పవిత్రురాలైన కన్యకగా ఉండాలా. మీ పండుగ దినాలు నేను అసహించుకున్నాను ప్రభు చెప్తున్నాడు. ప్రభుకు అసహ్యమైన పని చేయొద్దు. నీలో పవిత్రత ఉండాలా. నువ్వు ఒక్కడే పురుషుడికి ప్రదానం చేయబడి ఉండాలా. మరియమ్మ అలాగే ఉంది కనుక ఆమె అన్ని తరముల వారు ఈరోజు వరకు కూడా ధన్యురాలంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కన్యక, కూలిపోయిన కన్యకకు దేవుడు మరో అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశమో చెప్పండి? ఎలాంటి అవకాశమో? నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయిస్తే మీరు ఏం చేస్తారో? ఆశ్రయిద్దామా? ఒకవేళ కూలిపోయావేమో, ఒకవేళ తప్పిపోయావేమో, ఒకవేళ ప్రభుకు దూరంగా ఉన్నావేమో, ఇప్పుడైనా దేవుడు నీకు చాయిస్ అవకాశం ఇచ్చాడు. దేవుని ఆశ్రయించు. అర్థమైందా? దేవుని ఆశ్రయించే వాళ్ళందరూ ఏం చేశారంట? వర్ధిల్లారంటండి. అర్థమైందండి? దేవుని ఆశ్రయించే వాళ్ళు ఏం చేశారు? వర్ధిల్లుతూ వచ్చారు. దేవుని ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. ఒకవేళ ఇప్పుడైనా దేవుని ఆశ్రయించకుండా నువ్వు కూలిపోయినట్టుంటే, నీకు ఇంకా వేరే పురుషులు ఉంటే, ఇంకా వేరే పురుషులతో కాపురం చేస్తే, చెప్పినాను కదా, వేరే పురుషుడు అంటే ఈ లోకమే, ఈ లోక సంపదే, ఈ లోకపు ఆచారాలే, ఈ లోకంలో ఉన్న అలవాట్లే, ఈ లోకంలో ఉన్న నీకు విచ్చలవిడి తనమే, ఇవన్నీ వేరే పురుషుల్లో ఉండే లక్షణాలు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉండి లోకమంతా సంపాదించేసుకొని దేవుని ఆత్మ దగ్గరికి వచ్చినా నీకు ప్రయోజనం ఏమియో లేదు. దేవుని ఆత్మను పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం ఏమియో లేదు. నీకు దేవుడు కావాలా? నువ్వు బ్రతకాలని ఆశ ఉందా? నువ్వు జీవించాలని ఆశ ఉందా? క్రిస్మస్ చేయడమే కాదు, క్రీస్తు నీలో పుట్టాలి, క్రీస్తు నీలో ఉదయించాలి, క్రీస్తు నీలో బ్రతకాలి. అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తును బ్రతికించుకోవా? ఆయన సమాధి చేయబడి లేచాడు కదా, ఆయన జీవం గలవాడు కదా. ఆయన కొరకు నువ్వు జీవించవా? నువ్వు ఆయన కొరకు జీవించాలని ఆశ ఉంటే పరీక్ష చేసుకో. ఎలా ఉన్నావు? మరియమ్మ ఎలా ఉంది? కన్యకగా ఉంది కనుకనే దయకు ప్రాప్తురాలయ్యింది. మూడవది కృప పొందింది. నాలుగవది ఎక్కడో తేడా చెప్పినాం. కన్యక, దయ, తర్వాత తోడు, అది మర్చిపోయాం. దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. నాలుగవది కృప పొందింది. ఐదవది పరిశుద్ధాత్ముడు లేకుండా, దేవుడు లేకుండా ఆ బలలో నీవు, దేవుడు ఉంటే నువ్వు వెలుగుతావు, ఇతరులను వెలిగిస్తావు. మరియమ్మలు ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక గర్భములో ఉన్న శిశువు కూడా గంతులేశాడు. ఎలిజబెత్ కూడా ఆనందంతో నిండిపోయి ఎంతో మరి ఆనందించి సంతోషించి మరియమ్మకు ఏం చేసింది? నా ప్రభు తల్లిని శ్లాఘించింది. ఇట్టి ధన్యత నీకు కావాలంటే ఈ క్షణమందే పరీక్షించబడిన వారమై, పరీక్ష చేసుకున్న వారమై ఆ బలలో చేయనట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక.